నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నాడు తమిళిసై, నేడు జిష్ణుదేవ్ వర్మ. పాలకులు మారినా పంథా మాత్రం మారటం లేదు. తెలంగాణ రాజకీయాల్లో గవర్నర్ గిరిపై కిరికిరి కొనసాగుతూనే ఉంది. తాజాగా కేటీఆర్ అరెస్ట్ వ్యవహారంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అనుమతి ఇవ్వట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ గుస్సా అవుతున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాజ్భవన్ కేంద్రంగా రాజకీయం నడుస్తోందా? కాంగ్రెస్ లీడర్ల ఆరోపణల్లో నిజమెంత? పవర్ పాలిటిక్స్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. జిష్ణుదేవ్ వర్మ తీరుపై హస్తం లీడర్లు కోపంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసులో నిధుల గోల్మాల్పై ఎంక్వైరీకి గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ లీడర్లకు మేలు చేసేందుకే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదని, ఓకే చెప్పుంటే ఇప్పటికే కేటీఆర్ అరెస్ట్ అయ్యేవాళ్లని కాంగ్రెస్ లీడర్లు గాంధీభవన్లో గుసగుసలాడుకుంటున్నారు. ఈ రేస్ అంశంపై కేటీఆర్ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సుమారు నెల రోజుల క్రితం రేవంత్ ప్రభుత్వం రాజ్భవన్కు లేఖ రాసింది. కానీ ఇంతవరకు ఆ లేఖపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కాంగ్రెస్ లీడర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు టాక్ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ సహకరించట్లేదని ఆ పార్టీ లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ పెండింగ్ లో పెట్టడం ఏంటి అనే ప్రశ్నలు వాళ్ల నుంచి వస్తున్నాయి. గవర్నర్ పనితీరుతో బీఆర్ఎస్ కు రాజకీయ ప్రయోజనం కలుగుతోందన్నది వాళ్ల ఆవేదన. ఈ నెల 2వ వారంలో గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. అయితే సరిగ్గా అదే టైంలో మాజీ మంత్రి కేటీఆర్ సైతం హస్తినకు వెళ్లారు. అరెస్ట్ కాకుండా ఉండేందుకే కేటీఆర్ బీజేపీ జాతీయ లీడర్లను కలిసి పైరవీలు చేసుకున్నారని కాంగ్రెస్ లీడర్లు అప్పటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. అందుకే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత గవర్నర్ ఫైల్ పై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో పెట్టారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో నిత్యం రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య వివాదాలు నడిచేవి. గవర్నర్ కు ప్రోటోకాల్ సమకూర్చేవాళ్లు కాదు. దీనిపై అప్పటి గవర్నర్ తమిళిసై బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ కు సైతం గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ వివాదం కోర్టు వరకు వెళ్లిన విషయం కూడా మనం చూసాం. ఇక అలాంటి పరిణామాలే ఈ రేస్ అంశంలో కూడా వస్తున్నాయనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్ములా ఈ రేసులో నిధుల గోల్మాల్ జరిగిందని మున్సిపల్ శాఖ ఏసీబీకి కంప్లైంట్ చేసింది. విచారణ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ నెల రోజులుగా రాజ్భవన్ నుంచి రిప్లై రాలేదు. దీంతో గవర్నర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.